పుష్కర దర్శిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। మన తుంగభద్ర నదికి ఈ 12 రోజులు పుష్కరాలు వచ్చాయి। ఈ 12 రోజులు మన కర్నూలు నగరంలో ప్రభుత్వం వారు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు। ఈ పుష్కర ఘాట్లలో వచ్చే భక్తులతో వారి మనోభావాలను తెలుసుకుంటూ పుష్కర విశిష్టతను తెలియజేస్తూ మీ ముందుకు తెస్తున్నాను పుష్కర దర్శిని। ఈ పుష్కర దర్శిని కార్యక్రమంలో ప్రతిరోజు పుష్కరాలలో ఏం చేయాలి, ఏం చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి, అసలు ఈ పుష్కరాలు అంటే ఏమిటి మీకు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము। మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే మన పుష్కర ఘాట్ కర్నూలు నగరంలో సంకల్బాగ్ దగ్గర ఉన్న హరిహర క్షేత్ర పుష్కర ఘాట్కు వెళ్దాం పదండి। జల జల జలముల జతియుత గమనముతో సరిగమ పదముల స్వరలహరుల ధునితో ఇలశిలలకు కళలలదిన హృదయముతో ఇటు పుత్తడి పొలములు తడిపిన ఉదకముతో రావి తుంగభద్ర మా రాణి తుంగభద్ర నీవే మా చరిత్ర రాగాల తుంగభద్ర మధుమాల్యమంత ఘన ఋష్యమూక గిరి కథలే నడిపిన సురలహరివై పదన్నిస రిగారిస సాని దవ దవం మగరి మగరిస సరిగమ పదముల స్వరలహరుల ధునితో పుష్కరాల వేళ నిన్ను తాకిన పుణ్యమే మాదిలే పూర్వజన్మ సంచితాలు కడిగిన ధన్యతే చాలులే పుష్కరాల వేళ నిన్ను తాకిన పుణ్యమే మాదిలే పూర్వజన్మ సంచితాలు కడిగిన ధన్యతే చాలులే అహో శ్రీరామ జీవాధార సరయూ మాతవై అలై పొంగిన భక్తి భావన హనుమద్గీతవై వడివడిగా ఇటురావే వరముల గుడి కనీవే వడివడిగా ఇటురావే వరముల గుడి కనీవే హరితం కేదార భరితం నిధార తగిలి కదా వరిసిరై విరిసినది సరిగమ పదముల స్వరలహరుల ధునితో చర్ల గ్రంథ ఉద్యమాల పూమాల నీదిలే ఉయ్యాలవాడ నరసింహ వీరగాధని సంపదే గాడి చర్ల గ్రంథ ఉద్యమాల పూమాల నీదిలే ఉయ్యాలవాడ నరసింహ వీరగాధని సంపదే శివ భారతాలు నీ తీరాన శేషశాస్త్రి పలుక తెలుగు నాటకం నీ ఒడిలోని ఓనమాలు గిలక కళలకు రాణివి నీవే శిలలకు ప్రాణివి నీవే కళలకు రాణివి నీవే శిలలకు ప్రాణివి నీవే సుజలం నీ సీమ సుఫలం నీ జమ్మ తగిలి సదా బ్రతుకులే పండినవి
తుంగభద్ర మా రాణి తుంగభద్ర నీవే మా చరిత్ర రాగాల తుంగభద్ర మధుమాల్యమంత ఘన ఋష్యమూక గిరి కథలే నడిపిన సురలహరివై పదనిస రిగారిస సాయి దబ మగరి మగరిస
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు నగరానికి చేసిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి నరేంద్ర గారు ఈరోజు ఇక్కడికి చేస్తున్నారు. ఆయన యొక్క పర్యటన సందర్భంగా ఇక్కడ దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సీఎం గారు సంకల్బాగ్ ఘాట్కు ఈరోజు వచ్చి ఇక్కడ పుష్కరుని ఆహ్వానం పలికి పూజ చేసి రాష్ట్ర సంఘ చేసి 1 గంట మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంట 10 నిమిషాలు ఇక్కడ చేసి పుష్కరుని 1 గంట 20 నిమిషాలు ఆహ్వానం పలికి ఇక్కడ 1 గంట 50 నిమిషాలు పడుతుండగా 40 నిమిషాల పాటు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు భాగంగా గౌరవ కలెక్టర్ వారు మా శాఖ యొక్క సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు. అదేవిధంగా ఈ పుష్కరాల్లో 12 రోజుల కాను కర్నూలు జిల్లాలో ఉన్న 23 ఘాట్లను దేవాశాఖ తరఫున అర్చకులను తర్వాత నా పేరు వెంకటేశ్వర్లు, ధర్మపేట. స్నానానికి వచ్చాము. చాలా బాగుంది మేడం. షవర్లు పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచిగా ఇబ్బంది పడకుండా ఎవరికి ప్రజలకు అంటే ఇప్పుడు కరోనా టైంలో మనకి ఇబ్బంది పడకుండా అని చెప్పేసి మంచి ఏర్పాటు చేశారు. అందరం వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ సార్. రామకృష్ణ కర్నూలు అండి. బాగుందండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కానీ ఇక్కడ స్నానం చేయడానికి పూజలు చేసుకోవడానికి కానీ అన్నీ బాగున్నాయి. వసతులు కానీ తాగునీటి వసతి, పూజా కార్యక్రమాలకు పండితుల్ని అందరినీ ఏర్పాటు చేసినారు. జగన్ గారు వచ్చిపోయినది కూడా మనం చూసినాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ సంవత్సరం కోవిడ్ ఉన్నా కూడా ఇలా ఏర్పాటు చేసి జనాలకు ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ చేయకుండా క్లియర్గా చేసినారు అంతా. థ్యాంక్స్.
వచ్చారు? నేను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. మీకు ఇక్కడ పుష్కర స్నానానికి వచ్చారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది మేడం. ఫస్ట్ టైం వచ్చినాను. మా పెద్ద నాన్న వాళ్ళు ఫోన్ చేసినారు, రండమ్మా ఇట్లా పుష్కరాలే ఉంది, మీరు ఎప్పుడు చూడలే కదా, చూడండి వచ్చి ఎంత బాగుందో. జగన్ గారు వచ్చిపోయినారంట మేడం. నేను లేను, స్కూల్కి పోయినాను అనమాట. థ్యాంక్ యూ మేడం, బాగుంది ఇక్కడ. సార్ మీకు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాము. మీ ఊరు? బుధవారపేట గ్రామం. మీరు ఇక్కడ పుష్కర స్నానానికి వచ్చారు కదా, ఎలా ఉంది సార్ ఇక్కడ అనుభూతి? చాలా మంచిగా ఉంది. అంతా మంచి, చాలా మంచిగా చేసినారు, నీట్గా చేసినారు. ఇదంతా బాగా చాలా మంచిగా ఉంది. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి, నీట్గా చేసినారు. సంతోషంగా ఉంది మాకు ఇక్కడ. సార్ మీరు ఎన్నేళ్ల నుంచి ఈ పుష్కర స్థానాలకు వస్తున్నారు? పుష్కర స్థానాల వల్ల లాభాలు ఏంటి? దాదాపు ఇది 3వ సారి నాకు ఇది. దాదాపు 3వ సారి చూస్తున్నది ఇక్కడ. నేను ఇక్కడ తుంగభద్రలో 3వ సారి చూస్తున్నా. వేరే చోట పోయి వచ్చినాం కానీ ఇక్కడ పోతే 3వ సారి తుంగభద్రలో. అంటే ఫస్ట్ సారికి ఇప్పటికిప్పుడు చాలా బెస్ట్, చాలా మంచి క్వాలిటీ బాగా చేసినారు. వసతులన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగుంది. కరోనా ఉంది కదా సార్, దీనివల్ల మీకు ఏమైనా ప్రాబ్లం కానీ ఏమైనా అనిపించిందా? ప్రాబ్లం అంటే ఇది ప్రపంచం మొత్తం ఉంది కాబట్టి దీన్ని ఏమని చెప్పని కదా లేదు. కాబట్టి ప్రభుత్వం మనకు ఏ విధంగా చెప్పినారో ఆ విధంగా కోవిడ్ నియమాలు పాటిస్తూ కాలు గడుకున్నట్టు నెత్తి నీళ్ళు చల్లుకొని చేసుకోవడం ఈ సంవత్సరంలో ఇంతే మన పుణ్యం అనుకొని దీంతో సరిపెట్టుకోవాలి. కరోనా ఉంది కాబట్టి అందరితో పాటుగా మనం కూడా ఆ విధంగా పాటించాలి. ఇక్కడ చూడండి షవర్లు పెట్టినారు. పుష్కర స్నానం చేయాలంటే షవర్లు చేయొచ్చు. లేడీస్కి బాత్రూమ్ కానీ వసతి అన్ని నీట్గా చేసినారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అసలు పుష్కరాలు అంటే ఏంటి సార్? పుష్కరాలు అంటే పుష్కరుడు నీళ్ళల్లో మనకు తుంగభద్ర నదిలో పుష్కరుడు వచ్చి ప్రవేశం చేస్తాడని మకర రాశిలో ఆయన ప్రవేశం చేసినందువల్ల పుష్కర ఇక్కడ వచ్చి స్నానం చేసినందువల్ల మనం చేసిన పాపాలు అనేవి దానివల్ల అటువంటి కొన్ని పెద్దలు చెప్పినారు. ఆ విధంగా మనం స్నానం చేసినందువల్ల ఆ పాపాలన్నీ పోయి మనం మంచిగా ఉంటాము. ఈ విధంగా మళ్ళీ 12 సంవత్సరాల వరకు మనం ఎదురు చూడకుండా బాగుంటామని చెప్పి ఒక నమ్మకం. అంటే ఇక్కడ మీరు పుష్కరాలకు వచ్చారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వస్తూ ఉంటాం కాబట్టి థ్రిల్లింగే ఉంటుంది. మామూలుగా వేరే ఊరికి ప్రయాణం చేసిపోతే ఇంకా థ్రిల్ ఉంటుంది. ఇదే ఊరిలో ప్రాపర్గా ఉన్నాం కాబట్టి మనకు కామన్గా అనిపిస్తుంటుంది. సో ఇక్కడ చూడడం వల్ల, ఈ స్నానం చేయడం వల్ల ఒక పవిత్రత అనేది మనసులో ఏర్పడుతుంది. సముద్రం సంజీవయ్య, నేను మాలా ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కర్నూలు నుంచే వచ్చాను. కర్నూలు నది ఎంతో పవిత్రంగా జరుగుతున్నటువంటి తుంగభద్ర నది పుష్కరాలకు భక్త మహాశైల మహోత్సవానికి వచ్చినటువంటి భక్తులకు స్వాగతం, సుస్వాగతం. కర్నూలు నగరంలో ఈ కరోనా ఉన్నందువలన ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నారు. లేదంటే తుంగభద్ర పుష్కరాలను చాలామంది చాలా ఆహ్లాదకరంగా చాలా విధంగా హిందూ సాంప్రదాయపరంగా జరిగేది. ఏమంటే ఈ కరోనా కట్టడి వల్ల చాలామంది కొద్దిగా అంతరాయం కలుగుతుంది. అయినా ప్రభుత్వం చాలా వాళ్ళకి కరోనా దృష్టిని పెట్టుకొని చాలా వరకు మంచి ఏర్పాట్లే చేశారు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం జరుపుకోవాలని నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ తుంగభద్ర నది పుష్కరాలు జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ తుంగభద్ర పుష్కరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? ప్రతాప్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఇదే ఏరియానే మాది. పుష్కరాలకు వచ్చారు కదా, స్నానాలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వసతులన్నీ చాలా బాగుంది మేడం. ఇప్పుడు ప్రజెంట్ అంటే కోవిడ్ ఉంది, ఆ కోవిడ్ నుంచి జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ చాలా బాగానే పెట్టింది. ఒకేసారి అందరు నది స్నానం చేయకుండా ఈ షవర్ అనేది పెట్టడం వల్ల కొద్దిగా మనకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రదేశంలో అయితే ఇంతమంది ఒకేసారి నదిలో దిగడం వల్ల అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది. ఈ షవర్ పెట్టడం వల్ల ఎవరేమనుకున్నా కొంచెం ఇబ్బందే, కానీ అంటే అందరి సేఫ్ చూసుకోవడం ముఖ్యం కాబట్టి చాలా బాగుంది. మొత్తం ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు, ఫ్రీగానే ఉంది. అసలు పుష్కరం అంటే ఏంటి సార్? 12 ఇయర్స్కి వస్తుంది, ఒక రాశిలో మకర రాశిలో కలుస్తుంది అని ఈ తుంగభద్ర పుష్కరాలు అని జరుగుతాయి. అంటే కృష్ణానది పుష్కరాలు అయితే కన్యా రాశిలో సూర్యుడు కలవడం వల్ల కృష్ణా పుష్కరాలు జరుగుతాయి, మకర రాశిలో జరుగుతుంది అనుకుంటా. ఇది అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్లా కరోనా టైంలో మీరు ఇట్లా వాటర్కి స్నానాలు లేకోకుండా ట్యాప్స్ వేస్ట్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఎలా? ట్యాప్స్ వేస్ట్ చేస్తున్నాం అంటే ఒకేసారి ఇంతమంది నదిలో దిగడం వల్ల కొద్దిగా ఇబ్బందే కదా మేడం. ఎవరైనా ఒక పాజిటివ్ క్యాండిడేట్ ఎవరైనా చేశారంటే కూడా చాలామందికి కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా అయితే కొద్దిగా ఇండివిజువల్గా కొద్దిగా భౌతిక దూరంతోనే కొద్దిగా అందరికి కూడా అవేర్నెస్ చేశారు ఫస్ట్ నుంచి నది స్నానం లేదు అని. ఇంకా దానికి తగ్గట్టే చేస్తున్నారు.
సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అనంతపురం జిల్లా నుంచి రావటం జరిగింది. మీ పేరు సార్? నా పేరు జయకృష్ణ. నేను అనంతపురం జిల్లా నుంచి వస్తున్నాను. గత తుంగభద్ర పుష్కరాల సమయంలోనే నేను కర్నూలు జిల్లాకు ఇదే సమయంలోనే నేను పెళ్లి చూపులకు రావడం జరిగింది. అదే పెళ్లి చూపుల సందర్భంగా వచ్చి నేను అప్పుడు 2008 తుంగభద్ర పుష్కరాల్లో కూడా పాల్గొనడం జరిగింది. నాకు చాలా మంచి అనుభూతి కలిగింది. నిజంగా తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనడం అనేది నా జన్మ సుకృతమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఈ 2020 మన జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తుంగభద్ర పుష్కరాలు రావటము, మరి ఇప్పుడు నేను భార్యాభర్త సమేతంగా ఇక్కడికి రావటము, మరి ఈ తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనటం అనేది ఇంకా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిఎస్ఆర్ స్టూడియోస్ వారికి నిజంగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ మన తుంగభద్ర నది దేవతకి పూజలు చేస్తున్నారు భక్తులు. ఒక్కసారి వీక్షిద్దాం. సార్ మీ పేరు? వలి అమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎన్ఆర్పేట, కర్నూలు. పుష్కరం అంటే ఏంటి సార్ అసలు? పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరుడు, ప్రతి ఒక్క నదికి ఒక్కొక్క పుష్కరుడు అని 12 రోజులు పుష్కరాలు జరుగుతాయని అంటారు. ఇక్కడ పుష్కరాలకు వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అంటే అనుభూతులు అలాంటివి? బాగానే ఉంది. ఈసారి కరోనా వల్ల మనకి పబ్లిక్ లేరు, కానీ స్నానాలు కూడా చేయకూడదు కాబట్టి కరోనా ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది. ఎవరు కూడా పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. లేకుంటే పోయినసారి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు. ఈసారి కూడా ఇంకా చూడాలి, ఈరోజే కదా స్టార్ట్ అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బాగానే అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే చేశారు. ఇక్కడ చూడాలి ఇంకా పబ్లిక్ ఎంత మట్టుకు వస్తారని. కానీ స్నానాలు కూడా చేసింటే హిందువులకు అదొక సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్ కూడా కంప్లీట్గా ఇదయ్యేది. పుష్కరాలకు వచ్చేదే మనం స్నానం, మనకున్న పాపాలన్నీ పోగొట్టుకోవడానికే వస్తాం. పైన నెత్తిన నీళ్ళు చల్లుకొని, ఇదే కాకుండా మన చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా పుష్కర్లో చేసుకుంటే వాళ్ళ పాపాలన్నీ పోతాయనేసి చేస్తాం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు మధుసూదన్ రెడ్డి మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది పర్లా మేడం, నాగలాపురం దగ్గర. పుష్కరాలు అంటే ఏంటి సార్? పుష్కరాలు అంటే గత అన్ని సముద్రాలు కలిసి చేసుకునేటువంటి పుష్కరాలు అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే గత సీఎం జగన్మోహన్ రెడ్డి పుష్కరాలకు రావడం అనేది మా యొక్క కర్నూలు ప్రజలకి సంతోషమైన విశేషము. అది కాకుండా సీఎం అయినాక రెండోసారి కర్నూలుకి పుష్కరాలకు రావడం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత విశేషము. ఒకసారి కంటి వెలుగు, ఇప్పుడు పుష్కర స్థానం అనేది. గత ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి ఉన్న ప్రభుత్వంలో ఇటువంటి వరకు లేదు. పుష్కరాలు అనేది 2008లో జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2020లో మళ్ళీ జరగడం అనేది ఒక ప్రత్యేకత పుష్కర స్థానం ఉంది. ఇంకోటి మనకి బెనిఫిట్ మైనస్ పాయింట్ ఏంటంటే కోవిడ్ రావడం వల్ల పుష్కర స్థానం అనేది చాలామందికి కలగడం లేదు. కనుక ప్రజలు కూడా కోవిడ్ ఉద్దేశం ఉపయోగించుకొని నగరపాలక సంస్థను కానీ పోలీస్ సిబ్బందికి కానీ అందరినీ ఆధ్వర్యంలో పెట్టుకొని పుష్కరాలు సక్రమంగా చేసుకోవడం ఒక ప్రజల యొక్క అవకాశం అని నేను తెలియజేసుకుంటున్నాను.
మీ పేరు సార్? నాగేశ్వరరావు, ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుండి వచ్చాము. నేను భారతీయ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ను, వైఎస్ఆర్సీ ఎస్సీ కమ్యూనిటీ లీడర్ను. ఈ కర్నూలులో జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి చేయడం చాలా సంతోషకర విషయము. ఈ పుష్పరాలకు అందరూ అటెండ్ అయ్యి తమ కరోనా కూడా పోయేటట్టు అందరూ స్నానాలు చేసుకొని దర్శించాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కర్నూలు ఇలాగనే చేశాడు. మళ్ళీ 12 సంవత్సరాలు తన కుమారుడు సీఎం గారు చేయడం ఎంతో సంతోషకరమైనది. వారికి ధన్యవాదాలు. అలాగనే కర్నూలు ప్రజలకు మరి ఒకసారి ఇది సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. పుష్కరం అంటే ఏంటి? పుష్కరం అంటే చాలా పుణ్య పుష్కరిణి. 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఇది. తప్పకుండా గ్యారెంటీగా మేము ఇది 4వ పుష్కరిణి చూసానని హైదరాబాద్ నుంచి వచ్చినాము. మాకు ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి మేము హాజరవుతుంటాం ఇక్కడికి. టీజీ వెంకటేష్ గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. చాలా మంచిగా అనిపించింది. అంత పూజలు పుష్కరిణిలో పూజలు చేసి వెళ్ళారు. మేము స్నానం గురించి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది 4వది. అశోక్ నగర్ మాది. మేము ఇది 4వ స్నానం అనమాట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంత సౌలత్ ఇంత అరేంజ్మెంట్ చేసిండ్రు ఇక్కడ, అంటే మాకు చాలా సంతోషమైంది. ఇక ఇక్కడ పవిత్ర స్నానం చేయాలని మాకు ఎంతో ఆశ ఉండి వచ్చినాం అనమాట. థ్యాంక్ యూ మేడం. మీ పేరు మేడం? మా పేరు పద్మావతి. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము బళ్ళారి నుంచి వచ్చినాము. మీకు ఇక్కడ పుష్కరాలకు వచ్చారు కదా, మీకు ఎలా ఉంది మేడం ఇక్కడ? చాలా బాగుంది మేడం. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. పుష్కరం అంటే ఎలా ఏంది మేడం? పుష్కరాలు అంటే 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. స్నానాలు చేస్తే మంచిదని వస్తాము అంతే. మీ పేరు మేడం? సుశీల. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చినాము. మీకు ఇక్కడ వచ్చారు కదా, ఎలా ఉంది మేడం? చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. బాగా చేసినారు ఈసారి మాత్రం. అనుకున్నగా ఉంది. జనం కూడా ఎక్కువ లేరు. బాగుంది. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. మీకు ఎలా ఉంది సార్ ఇక్కడ? మాకు ఎలా ఉందంటే పురోహితులకి చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ పురోహితుల వరకే అకామిడేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి మేము ఎక్కడి నుంచో వచ్చినటువంటి పురోహితులు ఒక 20 మంది ఉన్నాం. మరి కలెక్టర్ గారు లేకపోతే కమిషనర్ గారు ఎవరో మా యందు దయదలిచి మా 20 మందికి కూడా అకామిడేషన్ పిండ ప్రదానాలు చేయడానికి, పూజా కార్యక్రమాలు చేయడానికి కల్పిస్తే మేము కూడా కొంచెం మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని ఆశిస్తున్నామండి.
సంకల్బాగ్ హరిహరి క్షేత్రం టెంపుల్ వారు భక్తులకు ఏ వసతులు కల్పించారో వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పుష్కరాలు మొదలైనవి మధ్యాహ్నము 1:30 మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇక్కడ పుష్కరాలు మొదలైనవి. పుష్కరాలు మొదలైనప్పటి నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకందరికీ ఇక్కడ భోజన వసతి మరియు 2 కళ్యాణ మండపాలు తీసుకున్నాం నగరంలో. ఒకటి దేవి ఫంక్షన్ హాల్, ఇంకొకటి వెంకటరమణ కాలనీలోని కళ్యాణ మండపం. ఈ 2 ఫంక్షన్ హాల్లో వసతి మరియు అలంపూర్ నందు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. పుష్కరాలు తుంగభద్ర పుష్కరాలకు సాధారణంగా కరవేన సత్రం వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి పుష్కరాలకు ఒక చోట ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము తుంగభద్ర పుష్కరాలకు ఇక్కడ చేయడము, కరవేన సత్రం వారి హెడ్ క్వార్టర్ కూడా
కర్నూలు కావడంతో మాకు ఈ పుష్కరాలను మేము ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. రేపు 23, 24 తారీఖుల నుంచి ఒత్తిపత్తి పద్మాకర్ గారు ప్రవచనాలు, మరియు కళ్యాణ వేణుగోపాల్ గారు ప్రవచనాలు, మరియు మైలవరం శ్రీనివాసరావు గారి ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ శంకరమఠంలో మరియు వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేయడం అనేది, దీనికోసం భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము మనసా వాచా కోరుకుంటున్నాం. దాంతోపాటు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం వారు పూర్తిగా తమ శక్తియుక్తులు, పూర్తిగా తమ సహకారాన్ని కరివేన సత్రం వారికి, నగర బ్రాహ్మణులకు ఇచ్చి ఆ ఏర్పాట్లో వాళ్ళు పాలుపంచుకోవడం అనేది మాకు శుభ సందేశం. కరివేన సత్రం వారు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నారని మాకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం వారి తరఫున నేను మాట్లాడుతున్నాను. నా పేరు డాక్టర్ వేణుగోపాల్, సెక్రటరీనండి. ప్రతి సంవత్సరం ప్రతి పుష్కరానికి, ప్రతి నదికి, ఏ నదికైనా పుష్కరం వచ్చినప్పుడు కరివేన సత్రం అక్కడ ఉంటుంది. గత 8-9 సంవత్సరాల నుంచి ఏ పుష్కరమైనా, ఏ నదికైనా అక్కడికి వెళ్ళి ప్రతిరోజు అన్నదానం, హిరణ్య శ్రాద్ధం, అన్నశ్రాద్ధం కార్యక్రమాలు జరిపిస్తూ కనీసం 12 రోజుల్లో కనీసం 1,00,000 మంది తక్కువ కాకుండా అన్నదానం చేస్తూ, బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా మన అన్నదానం చేస్తూ, వైదిక కార్యక్రమాలన్నీ సక్రమంగా బ్రాహ్మణులకి కావాల్సిన రీతిలో సక్రమంగా జరిపిస్తూ, ఖచ్చితంగా మనం వైదికాలు పాటించాలనే ఉద్దేశంతో ప్రతి పుష్కరానికి పుష్కర స్నానం, పుష్కర సంకల్పం అన్నీ విరివిగా జరిపించుకుంటున్నాం. మన బ్రాహ్మణ బంధువులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే విరివిగా రండి, స్నానం చేయడానికి అవకాశం ఉంది. కర్నూలు పట్టణంలో తుంగభద్రలో జల్లులు అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి స్నానం కూడా అవకాశం ఉంది. జల్లుల గురించి పెద్ద ఇబ్బంది పడకుండా, బాధపడకుండా రండి, స్నానం చేసే అవకాశం ఉంది. ఇప్పుడే స్నానం చేసి వచ్చాం కాబట్టి నీళ్లు కూడా వదిలారు, స్వచ్ఛంగా ఉన్నాయి. అన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్నదానం జరుగుతుంది, స్నానం కూడా జరుగుతుంది. లక్షణంగా అందరూ వచ్చి మేము ఈ పుష్కర సందర్భంగా ఇచ్చే కార్యక్రమాన్ని విరిగా మీరు ఉపయోగించుకొని తుంగభద్ర నదీ మాత ఆశీస్సులు తీసుకొని మా కరివేన సత్రాన్ని ఆశిస్తారని ఆశిస్తూ సెలవు. కళ్యాణ వేణుగోపాల శర్మ, కర్నూలమ్మ. పుష్కరాల గురించి కొంచెం మన భక్తులకు వివరిస్తారా? వందే గురుపదద్వంద్వవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః. సార్ధ త్రికోటి సహిత పుష్కర సహిత తుంగభద్రా నదీ పుష్కరాలు ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 1:15 బృహస్పతి మకర రాశిలో ప్రవేశించినటువంటి కారణం చేత తుంగభద్రా నదికి పుష్కరాలు ఇచ్చేశాయి. ఈ తుంగభద్రా నది పుష్కర సమయంలో భక్తులందరూ కూడా చాలా చక్కగా, అందరూ కూడా ఏ విధమైనటువంటి క్రమశిక్షణను తప్పకుండా భక్తులందరూ తమ తమ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ తుంగభద్రా నదీ తీరంలో ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి సూచనల మేరకు స్నానాలకు అనుగుణంగా, అంటే అందరూ అనుకుంటుంటారు పుష్కరాలకు వెళ్తే తప్పనిసరిగా స్నానం చేయాలి అని, కానీ తుంగభద్రా నదికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనకు వేదాలే కల్పించాయి. ఎలా అంటే గంగా నదిలో 7 ఏడాది కాలం పాటు ప్రాతకాలం నందు క్రమము తప్పకుండా సంకల్ప స్నానము చేస్తే ఎంత ఫలితం వస్తుందో, నర్మదా నదీ తీరంలో సంవత్సర కాలం పాటు తపస్సు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, కురుక్షేత్రంలో అక్షయ ఫలమైనటువంటి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అంత ఫలితం కేవలం తుంగభద్రా నదీ జలములను పుష్కర సమయంలో శిరస్సుపై చల్లుకుంటే అంత ఫలితం వస్తుంది. కాబట్టి అంత మహితోన్నతమైనటువంటి తుంగభద్రా నదీ పుష్కరాలు ఈరోజు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో దేదీప్యమానంగా విచ్చేశాయి. భక్తులందరూ కూడా ఈ తుంగభద్రా నదీ జలాలను శిరస్సుపై చల్లుకోండి, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క పుష్కర స్నానం చేసి పితృకార్యాలు చేసి వారు ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా తమ యొక్క పుష్కరాలను సంతోషంగా నెరవేర్చుకొని తమ తమ యొక్క గృహాలకు క్షేమంగా చేరాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్మమును బట్టి ధ్యానం చేస్తూ అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంకల్పాక్ దేవస్థానం అర్చకులను ఈ యొక్క పుష్కరాలు అంటే సార్ధ త్రికోటి పుష్కరాలంటే 3.5 కోట్ల దేవతలు ఈ యొక్క పుష్కరాలలో వెలుగొందుతారన్నమాట. గురువు ఈరోజు మకర రాశిలోకి వస్తారు. అయితే ఈ గురువు ప్రవేశించే సమయాన్ని దాన్నే పుష్కరము అని అంటారు, పుష్కరుడు అంటారు.
ఆ పుష్కరుడు ప్రవేశించిన సమయంలో 33 కోట్ల దేవతలు అక్కడ ఉంటారు కాబట్టి 33 కోట్ల దేవతల్లో యక్షలు, కిన్నెరలు, కింపురుషులు వీటితో పాటు పితృదేవతలు కూడా ఉంటారు కాబట్టి ఈ సందర్భాల్లో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా పుణ్యం వస్తుంది కాబట్టి దీన్ని పుష్కరుడు అని పిలుస్తుంటారు. 33 కోట్ల దేవతలు ఒకే సమయంలో ఈ 12 రోజులు ఈ యొక్క నదిలో నివసిస్తారు కాబట్టి ఈ మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా మన తుంగభద్రా నదికి పుష్కరాలు వచ్చినాయి. అందుకనే ఈ పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క తీర్థ శ్రార్థాలు తర్వాత ఈ యొక్క ఆచరించి తర్వాత తీర్థ స్నానాలు ఆచరించి సంకల్పాలు చేసుకొని అనేక రకాల పూజలు చేసుకొని హోమాలు చేసుకొని తరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క పుష్కరాలు 33 కోట్ల దేవతలు నివసిస్తారు కాబట్టి ఆ 33 కోట్ల దేవతల సమక్షంలో మనం ఏది సంకల్పించుకొని ఈ యొక్క నదీ స్నానం చేస్తామో ఆ యొక్క దేవతల అనుగ్రహంతో మనకు అన్నీ సమకూరుతాయి అనేటువంటి నమ్మకంతో ఈ యొక్క పుష్కర స్నానాలు చేస్తూ ఉంటారు. దానివల్ల పరమ పవిత్రమైనటువంటి తుంగభద్రా నది పుష్కరాలలో స్నానాలు చేసి, స్నానాలంటే మనకున్నటువంటి ఇంతకుముందు వేణుగోపాల శర్మ గారు చెప్పినట్లుగా మనకు ఆ యొక్క గంగా స్నానం తుంగాపానం అంటారు. అయితే తుంగాపానం అంటే మామూలుగా గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో తుంగాపానం నీళ్లు తాగితేనే అంత ఫలితం వస్తుంది. పైగా ఆ నీళ్లు శిరస్సు మీద చల్లుకుంటే కూడా అంత ఫలితం వస్తుందని తెలియజేస్తున్నాను. నమస్కారం. చూసారు కదండి ఈనాటి పుష్కర దర్శిని కార్యక్రమం. రేపటి మరో పుష్కర దర్శిని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.